హలో ఆల్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం టాప్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ చూద్దాము. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనమే డబ్బులు కట్టుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు. మనకి ఏ క్యాస్ట్ అయినా ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్డ్ అయితే క్యాస్ట్ ప్రైజ్ మనకు రిజర్వేషన్ అనేది క్యాస్ట్ వైజ్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. సో ఓన్లీ మీకు డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్లేదు, మాకు కాలేజ్ ఇంపార్టెంట్, మేము డబ్బులు పెట్టుకోగలుగుతాం, మాకు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్మెంట్స్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకు ఈ వీడియో. లేదు మాకు రియంబర్స్మెంట్ కావాలని అంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. సో టాప్ 10 అంటే టాప్లో ఉండే సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ చూద్దాము. అంటే వాటి ఫీజు కొంచెం హై ఉంటుంది, మనం కట్టుకొని చదువుకుంటే లైక్ ప్లేస్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాలేజ్ లెవెల్ కానీ చాలా బాగుంటుంది. సో దాంట్లో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెల్ఫ్ ఫైనాన్స్డ్. ఇది ఎస్లో ఉంటుంది. సో SNISF. సో ఇది కాలేజ్ అనేది గట్కేసర్లో ఉంటుంది. సో డిస్టిక్ వచ్చేసి మెడ్చల్. ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రోగ్రాము. మనకు ఫీజు వచ్చేసి 1 lakh ఉంటుంది. కన్వేయర్ సీట్స్ 46,000. సో ఈ కాలేజ్ కూడా వచ్చేసి SNISF. సో ఈ కాలేజ్ అనేది మనకు నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీజ్, ఇక్కడ చూపిస్తుంది కూడా. సో క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ద ఫుల్ ట్యూషన్ ఫీజ్. ఎవరైతే డబ్బులు కట్టుకోగలుగుతాం, మాకు కాలేజే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఈ కాలేజెస్ని పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ కాలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. సో తర్వాత కాలేజ్ వచ్చేసి వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో వాగ్దేవి అనేది వీలో ఉంటుంది. వీలో చూద్దాము. సో వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఈ కాలేజ్ కూడా బాగుంటుంది. ఫీజు వచ్చేసి 56,000. డిస్టిక్ వచ్చేసి హన్మకొండ. కాలేజ్ కూడా వచ్చేసి VAGESF. సో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. తర్వాత మనకు నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి అక్షర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. సో అక్షర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంటుంది ఇబ్రహీంపట్నంలో. సో దీని కాలేజ్ కూడా వచ్చేసి AIMSSF. సో దీని కాలేజ్ డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి. దీని కాలేజ్ ఫీజు వచ్చేసి 42,000. ఈ కాలేజెస్లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండదు. మీరు ఏ క్యాస్ట్ అయినా, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మనమే ఫీజు మొత్తం కట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కాలేజ్ స్టాండర్డ్స్ అనేవి కొంచెం బాగుంటాయి కాబట్టి అందుకు నేను ఒకవేళ ఫీజు మీరు కట్టుకోగలిగితే ఈ కాలేజెస్ మీద ఒక వీడియో చేస్తున్నాను. తర్వాత అరోరా పీజీ కాలేజెస్ మనకు పంజాగుట్ట, తర్వాత చిక్కడపల్లి ఇవి ఉంటాయి చూడండి. పంజాగుట్ట, చిక్కడపల్లి, ఇవి అరోరా పీజీ కాలేజెస్ అనేవి కొంచెం బాగుంటాయి కంపేర్ టు ఈ గట్కేసర్, ఉప్పల్ కానీ. సో మీరు ఒకవేళ పెట్టుకుంటా అనుకుంటే అరోరా పీజీ కాలేజ్ పంజాగుట్ట ఫస్ట్ ట్రై చేయండి. సో పంజాగుట్ట AURMSF కాలేజ్ కోడ్. డిస్టిక్ వచ్చేసి హైదరాబాద్. కాలేజ్ ఫీజు వచ్చేసి 60,000. ఇంటేక్ వచ్చేసి 92. సో తర్వాత కాలేజ్ వచ్చేసి CMR టెక్నికల్ క్యాంపస్. సిలో చూద్దాము. CMR టెక్నికల్ క్యాంపస్ వచ్చేసి తర్వాత మనకు CMR టెక్నికల్ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంటుంది. ఇది మనకు డిస్టిక్ వచ్చేసి మెడ్చల్. ఫీజు వచ్చేసి 65,000. అలాగే కాలేజ్ కూడా వచ్చేసి CMRGSF. తర్వాత మనకు శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ అనేది ఉంటుంది. సో ఇది కూడా సీల్నే ఉంటుంది. సో చైతన్య సెల్ఫ్ ఫైనాన్స్, శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇది కూడా రంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుంది. మన కాలేజ్ కూడా వచ్చేసి CHBMSF. ఫీజు వచ్చేసి 45,000. సో ఈ కాలేజ్ కూడా బాగుంటుంది. తర్వాత గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది చూద్దాము. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ జీలో ఉంటుంది. ఇక్కడ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది కదా. సో ఇది తర్వాత బాగుంటుంది. దీని కాలేజ్ కూడా వచ్చేసి GIOMSF ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి డిస్టిక్. దీని ఫీజు వచ్చేసి 42,000. సో దీనిలో కూడా ఫీజు ఎలిజిబిలిటీ అనేది మనకు ఉండదు, మనమే పూర్తిగా ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు JB ఇన్స్టిట్యూట్ చూద్దాము. JBIT కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్. ఇది జేలో ఉంటుంది. సో JBIT సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంటుంది, మొయినాబాద్. మనకు డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి. కాలేజ్ కోడ్ JBITSF. తర్వాత ఫీజు వచ్చేసి 50,000. తర్వాత ఈ కాలేజ్ తర్వాత మనకు
యూనివర్సిటీ కాలేజ్ కామర్స్ మనకు ఆబ్వియస్లీ కేయూ కూడా ఉంటుంది. మనకు అది గవర్నమెంట్ కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. గవర్నమెంట్ వాటిలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి సో నేను ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ మెన్షన్ చేస్తున్నా. తర్వాత మల్లారెడ్డి క్యాంపస్ ఉంటుంది. మల్లారెడ్డి ఎంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంలో చూద్దాము. సో మల్లారెడ్డి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది చూడండి. మల్లారెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్. సో మైసమ్ కూడా మెడ్చల్ కిందకి వస్తుంది. ఎంఆర్ఈసిఎస్ఎఫ్ ఫీజు వచ్చేసి 60,000. సో దీనికి కూడా కాలేజ్ ఫీజు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది, రియంబర్స్మెంట్ ఉండదు. తర్వాత నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంటుంది. ఎన్లో చూద్దాము. సో ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది కాబట్టి సో మీకు క్యాంపస్ కూడా పెద్దగా ఉంటుంది. అలాగే మనకు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే నేను ఓన్లీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ కన్సిడర్ చేస్తున్నా డిగ్రీ కాలేజెస్ కన్నా. సో తర్వాత మనకు నరసింహారెడ్డి వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్. సో దీని ఫీజు వచ్చేసి 40,000. మెడ్చల్ డిస్టిక్ కాలేజ్ కూడా వచ్చేసి ఎన్ఆర్సిఎంఎస్ఎఫ్. దీని తర్వాత స్టాన్లీ కాలేజ్ అని ఒకటి ఉంటుంది. సో స్టాన్లీ కాలేజ్ ఫర్ ఉమెన్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇది పెట్టుకోండి. మీకు తర్వాత STLWSF అనేది కాలేజ్ కోడ్. ఫీజు వచ్చేసి 55,000. డిస్టిక్ వచ్చేసి మనకు హైదరాబాద్ కిందకి వస్తుంది. సో ఇవి టాప్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఒకవేళ మీరు డబ్బులు కట్టుకోవాలి అంటే డబ్బులు కట్టుకుంటాం మేము, మాతో ఫీజు కట్టడం అవుతుంది అనుకుంటే ఈ కాలేజెస్ అనేటివి పెట్టుకోండి. మీకు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంటుంది. దీనిలో ఇంకా నేను స్టార్టింగ్ చెప్పిన కాలేజెస్ ఇంకా బాగుంటాయి. సో ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్, మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా. కానీ మీరు ఇదే అంటే ఇదే పర్టికులర్గా ఇలానే పెట్టండి, లేకపోతే ఇవే మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి అని నేను మాత్రం చెప్పట్లేదు. మీరు పెట్టే ఆప్షన్స్ లో కొంచెం ఇవి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటా. అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.